అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 619వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనం ధార్మికము ఆధ్యాత్మికం ఈ విషయంపై చర్చించుకుందామండి. ధార్మిక జగత్తులో అండి మనకి జ్ఞానం ఎవరు చెప్తారు? దేహదారులు చెప్తారు. ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానం ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్తున్నాడు. ఇది తేడా, ముఖ్యమైన తేడా. దేహదారులు దేని ఆధారంగా వాడు జ్ఞానం చెప్తున్నారు? ఇది ముఖ్యమైన ప్రశ్న. ఎవరికి వాళ్లే వేసుకోవాలి. శాస్త్రాలను చదివి చెప్తున్నారు వాళ్ళు. ఏ శాస్త్రాలైతే ఇప్పటికే లిపిబద్ధము కాబడ్డాయో, వేదాల నుండి ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, మహాభారతం, రామాయణ ఇతిహాసాలు, అనేక శాస్త్రాలు, ప్రతి ధర్మానికి కూడా శాస్త్రాలు ఉన్నాయి. ఈ శాస్త్రాల ఆధారంగా శాస్త్రాలని క్షుణ్ణంగా చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాలని మనుషులకు తెలియజేస్తున్నారు, భక్తులకు తెలియజేస్తున్నారు. ఇది ధార్మిక జగత్తు. ఈ యొక్క మాధ్యమంగా సంస్కార పరివర్తన జరగటం లేదు. గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అయితే ఇప్పటి వరకు కొన్ని వేల సంఖ్యలో ఉపన్యాసకులు ఉన్నారు, విశిష్టమైనటువంటి వాళ్ళు కొందరు వందల సంఖ్యలో ఉన్నారు. విశ్వవ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రవచనాల పరంపర కొనసాగుతూనే ఉంది. కొన్ని వేలు లక్షల సంఖ్యలో ఉపన్యాసాలు వింటూనే ఉన్నారు. సంస్కార పరివర్తన జరగటం లేదు. అంటే ఒక లక్ష్యం అంటూ పెట్టుకోకుండా మనం వింటున్నాం. సో దేహదారులైనటువంటి ప్రవచనకారులు కానీ, గొప్పవాళ్ళు, విశిష్ట వ్యక్తులు శాస్త్రాలను చదువుకొని శాస్త్రాల యొక్క సారాన్ని, శాస్త్రాల్లో వాళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని మనకి తెలియజేస్తున్నారు. భగవంతుడు శాస్త్రాలను చదివి తెలియజేస్తాడా? లేకుండా అంటే భగవంతుడు చెప్పిన మాటలు ఆధారంగా శాస్త్రాలు వ్రాయబడ్డాయా? ఇది ముఖ్యమైనటువంటి విషయం. భగవంతుడు జ్ఞాన సాగరుడండి. సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత. అర్థమైందండి. ఆయనకి మొత్తం కాలచక్ర సత్య త్రేత ద్వాపర కలియుగాలు మొత్తం అంతా కూడా బయట ఉంటాడు కాబట్టి మొత్తం అంతా తెలుసు ఆయనకి. ఈ కాలచక్రంలో ఈ విధంగా పరిభ్రమిస్తున్నటువంటి ఈ యొక్క 900 కోట్ల నుండి 850 కోట్లు అంటున్నారు. వీళ్ళందరి యొక్క చరిత్ర తెలుసును. కాబట్టి ఆయనకి శాస్త్రాలు చదవలసిన పని లేదు. వారు చెప్పినటువంటి మాటల ఆధారంగా ద్వాపర యుగము నుండి శాస్త్రాలు వ్రాయబడ్డాయి. సత్యయుగంలో ఇటువంటి శాస్త్రాలు చెప్పబడవు, అవసరం కూడా లేదు. భగవంతుడు కూడా అవసరం లేదు. గుడులు, గోపురాలు, మందిరాలు ఇవన్నీ కూడా అవసరం లేదు. పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు సంధియుగం ఏదైతే ఉందో, కలియుగం యొక్క అంతిమ సమయము, సృష్టి యొక్క ఆది సమయమైన సంగమ యుగము, సంగమ సమయము, ఆత్మలు పరమాత్మతో సంబంధాన్ని జోడించుకునేటువంటి విషయంలో ఇప్పుడు మనకి భగవంతుడు వచ్చి సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం చెప్తున్నాడు. అదే శ్రీమద్ భగవద్గీతలో 574 శ్లోకాల సారము. 10వ అధ్యాయంలోని 20వ శ్లోకంలో ఏం చెప్పాడు? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ అన్నాడు. అర్థమైందండి. నాకు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము నాకు తెలుసును. అర్థమైందండి. కాబట్టి ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను అంటున్నాడు. తెలిసిన ఆయన ఏం చెప్తాడు? చూసి చెప్పక్కర్లే కదా. ఆయన చెప్పిన విషయాల ఆధారంగా పుస్తకాలు వ్రాయబడ్డాయి. సర్గాణం ఆదిరంతశ్చ మధ్యం చైవాహం అర్జున అన్నాడు 10:32లో. సర్గ అంటే సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానము నా చేతిలో ఉన్నది, నేను చెప్తున్నాను. నన్ను పట్టించుకోండి. నన్ను పట్టించుకుంటేనే మీకు మీ జీవితంలో ఒక పరిణితి వస్తుంది, ఒక మెచ్యూరిటీ వస్తుంది, మీ బుద్ధినేత్రం తెరుచుకుంటుంది, మీ జీవితము సర్వాంగ సుందరంగా తయారవుతుంది. 3 పువ్వులు 6 కాయలు అంటారు చూసారా, ఆ విధంగా తయారవుతుంది. నేను చెప్పేది ఆధ్యాత్మిక జ్ఞానము అంటున్నాడు. నాకు సమస్త మానవ కోటి యొక్క భూత వర్తమాన భవిష్యత్ కాలాల జ్ఞానము తెలుసునన్నాడు 7వ అధ్యాయంలో 26వ శ్లోకంలో. 7:26 నోట్ చేసుకోండి. 10:20
10:32, 7:26 ఈ 3 శ్లోకాలు నేర్చుకుంటే భగవంతుడు ఎంత శక్తివంతుడో జ్ఞాన సాగరుడో మనకు అర్థమవుతుంది. ఏమన్నాడు ఇక్కడ 7:26లో? వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. నా వేద, ఏ ఒక్కడికి కూడా నా యొక్క సంపూర్ణ పరిచయం లేదు. నాకు మాత్రము విశ్వాత్మల యొక్క సంపూర్ణ పరిచయం నాకున్నది. వారు ఎవరెవరు ఈ సత్యయుగంలోకి వస్తారు, ఎవరు త్రేతాలోకి వస్తారు, ఎవరు ద్వాపరంలోకి వస్తారు, ఎవరు కలియుగంలోకి వస్తారు నాకు తెలుసును. ఎవరెవరు ఇప్పుడు సంగమ యుగములో పరమాత్మని గుర్తించి వాళ్ళ జీవితాన్ని సమూలంగా సర్వాంగ సుందరంగా చక్కగా ఉన్నతంగా శ్రేష్టంగా తయారు చేసుకుంటారు నాకు తెలుసునంటున్నాడు. అర్థమైంది? ఇది ముఖ్యమైన భేదము. ఇటువంటి ఆలోచన కానీ ఇటువంటి చర్చ కానీ మనం ధార్మిక జగత్తులో ఎక్కడా కూడా మనం వినమండి. ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మజ్ఞానం పొందుతాము. పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయము ద్వారా వారితో సంబంధాన్ని మనం జోడించుకోగలుగుతాము. ఆ జోడించుకోవడమే దాన్ని రాజయోగం అంటున్నారు. ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా మనలో దివ్య గుణాలు, దివ్య శక్తులు నిండుతున్నాయి. దానితో మనం ఏమవుతుందో మన జీవితం వర్తమానంలో హ్యాపీగా ఉంటాం. భవిష్యత్తు పక్కన పెట్టండి, భవిష్యత్తు ఎలాగైనా బాగుంటుంది. ఎందుకంటే వర్తమాన సంస్కారాలే భవిష్యత్తులో మనకి శ్రేష్టమైన జన్మలని ప్రాప్తింప చేస్తాయి. ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో 18వ అధ్యాయంలోని 64వ శ్లోకాన్ని మనం చర్చిస్తూ ఉన్నాము. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ముందుగా ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. దీనికంటే ముందు 18:63 కంటిన్యూషన్ అనమాట. 18:63లో ఏం చెప్పాడు? మొత్తం జ్ఞానం అంతా చెప్పాను అర్జున, దీన్ని విమర్శనాత్మక దృష్టితో సంపూర్ణంగా పరిశీలించి నీ జీవితాన్ని ఏ మార్గంలో నడుచుకోవాలనుకుంటావో, ఏ మార్గంలో తీసుకుని వెళ్ళాలని నువ్వు భావిస్తున్నావో ఆ మార్గంలో, నీ ఇష్టం వచ్చిన మార్గంలో నడువు అన్నాడు. 18:64లో ఏం చేశాడు? మళ్ళీ పట్టుకున్నాడండి. ఎక్కడ పాడైపోతాడో నా బిడ్డ, ఎక్కడ మళ్ళీ మాయ యొక్క ప్రభావంలోకి వచ్చి దాంట్లో వెళ్ళిపోయి రాంగ్ రూట్లో వెళ్ళిపోతాడేమో. ఇప్పటికి 18 అధ్యాయాలుగా నేను జ్ఞానం చెప్తూ ఉన్నాను కదా, చాలా బాగా విన్నాడు, అర్థం చేసుకున్నాడు. కాబట్టి మరొక్కసారి అని ఏం చెప్పాడు? అక్కడ భూయః అన్న పదం పెట్టాడు. సర్వగుహ్యతమం భూయః శృణుమే. శృణుమే అంటే వినండి అని. శృణుమే పరమం వచః. మే అంటే నా యొక్క పరమ మహావాక్యాలు, దీనికంటే గొప్ప వాక్యాలు లేవు నాయనా. పరం వచవ ఇష్టో పరమం వచః ఇష్టోసి మే దృఢమితి. దృఢ నిశ్చయముతో చెప్తున్నాను, నీవు నాకు చాలా దగ్గర వాడివి, నా ప్రియుడివి, నా బిడ్డవి, నేను నీ తండ్రిని. నీవు కూడా ఒప్పుకున్నావు కదా. 11:43లో అర్జునుడు ఏమన్నాడు? పితాసి లోకస్య చరాచరస్య అన్నాడు కదా. మళ్ళీ త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమో అస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయే అప్యప్రతిమ ప్రభావ. సాటి లేని ప్రభావం కలవాడా అన్నాడు కదా. నీవొక్కడివే పూజ్యనీయుడు అని అన్నాడు కదా. నీవే విశ్వాత్మలందరికీ కూడా గురువు అని అన్నాడు కదా. అర్థమైందని అన్నప్పుడు నువ్వు నన్ను నా మార్గాన నడవాలి కదా అని గట్టిగా మళ్ళీ ఏం చెప్తున్నాడు? శృణుమే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామ్యతే హితం. నేను ఈ మాటలు నీ యొక్క హితము కోరి. హితం అంటే ఏంటి? ఈ జన్మ శ్రేష్టంగా ఉంటుంది నా చేపట్టుకుంటే. తదుపరి ఇప్పుడు ఈ భూమండలంపై సత్యయుగం రాబోతున్నది, అక్కడ అందులో కూడా నీవు శ్రేష్టమైన జన్మలు పొందుతావు. ఇదనమాట. ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్తో మనం అర్థం చేసుకుంటే మనకి ఇంకా చక్కగా అర్థమవుతుంది. అక్కడ కఠోపనిషత్తులో మనకి శ్రేయస్సు ప్రేయస్సు అనే పదాలు మర్చిపోకండి. మాటి మాటికి అవి ప్రస్తావించడం జరుగుతోంది. శ్రేయస్సు అంటే ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని పెంచేది. ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖాలు, దైహిక భ్రాంతిలో వచ్చి ఇంద్రియ సుఖాలకి అనుభవం అందులో లొంగ తీసుకుని మనిషిని భ్రష్ట మార్గంలోకి తీసుకుని వెళ్ళేటువంటి విధానం అనమాట. అదే మనం కఠోపనిషత్తులో చెప్పబడినట్లు శ్రేయస్సు అంటే హితము వేరు, ప్రేయస్సు అంటే తాత్కాలిక సుఖము వేరు. భగవంతుడు ఇక్కడ అర్జునుడికి శాశ్వతమైన శ్రేయస్సు, అర్థమైందని శ్రేయో మార్గం వైపు నడిపించడానికి ఈ రహస్యాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ దాకా మనము గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఇప్పుడు మనము ఈ విషయాన్ని కంటిన్యూ చేద్దామండి. ఈ శ్లోకము స్వయము నిరాకారుడైన పరమపిత శివ పరమాత్మ, నిరాకారుడైన పరమపిత శివ పరమాత్మ సంగమ యుగములో తన ప్రియాతి ప్రియమైన పిల్లలైన
పిల్లలైన ఆత్మలైన మనకు అపారమైన గౌరవాన్ని ఇస్తున్నారు. చూసారా, భగవంతుడు మన కోసమే ఉన్నాడండి. ఆయన కోసం మనం, మన కోసం ఆయన ఉన్నాడు. సో భగవంతుడి యొక్క ఉనికి కనిపెడితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు మనం ఏం కోల్పోయామో, ఏ దశలో వెళ్తున్నాం, ఏ దిశలో వెళ్తున్నాం, ఇప్పుడు ఈ యొక్క మార్గాన్ని ఎందుకు మనం తీసుకోకూడదు అన్నటువంటి ఆలోచన మీకు కలుగుతుంది ఖచ్చితంగా. సత్యత ఆధారంగా ఒకటి బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే సరిపోతుంది. ఇంకేమీ మీరు చేయక్కర్లే. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా మీకు భగవంతుడు మీ హృదయంలో కూర్చుంటాడు. అందుకని ఏం చెప్పాడండి, ఇందులోని ఇష్టోసి మే అనే పదము ఆ అపారమైన తండ్రి పిల్లల ఆత్మిక ప్రేమను ప్రతిబింబిస్తుంది. మన్మనాభవ తర్వాత శ్లోకంలో వస్తుంది 1665. మనము తదుపరి గీతా ఎపిసోడ్లో మనం చర్చించుకోబోతాం. 1865 అందులో మన్మనాభవ అని వస్తుంది. ఇదే మన్మనాభవ అన్న పదం 9వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకమైనటువంటి 34వ శ్లోకంలో కూడా ఉంటుంది. ఈ రెండు కూడా మనం తదుపరి గీతా ఎపిసోడ్లో చర్చించుకుందాం. దేహ ధర్మాల నుంచి దేహ సంబంధాలను మరచి నిన్ను నీవు ఆత్మగా నిశ్చయించుకుని నన్ను ఒక్కడినే స్మరించు. ఎవరైనా మానవులు చెప్పగలుగుతారా? దేహదారులు చెప్పగలుగుతారా? ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారా? నేను భగవంతుడిని, నన్ను మాత్రము స్మరించు, నేనే నీ తండ్రిని, నేను వచ్చాను, సంస్కారాల పరివర్తన చేస్తున్నాను, సృష్టి పరివర్తన జరగబోతున్నది, అలర్ట్ అవ్వండి అని ఇప్పటి వరకు ఎవరైనా చెప్పారా మనకి ఇన్ని శాస్త్రాల ద్వారా? అంటే ఎవరు చెప్పలేరండి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. తెలిస్తే కదా చెప్తారు. అర్థం చేసుకోండి. అందుకని ఏమన్నాడు, నన్ను ఒక్కడినే స్మరించు, ఇదే పరమ రహస్యము, దీని ద్వారానే నీ పాపాలు నశించి జీవన్ముక్తి లభిస్తుంది. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగా ముక్తావస్థను అనుభవం చేయటం. ముక్తావస్థ అంటే ఏంటి? ఆత్మ అనుభవం. ఆత్మ నుండి ముక్తి అయిపోతే ఎట్లా ఉంటుంది చూసారు, శరీరం లేకుండా ఉంటే ముక్తావస్థ. అంటే జీవన్ముక్తి అంటే ఏంటి? శరీరంలో ఉండగా అటువంటి అనుభూతి, ఆత్మానుభూతి 100%. దాన్ని జీవన్ముక్తి అవస్థ అంటారు. లభిస్తుంది అనే సంగమయుగ రహస్యాన్ని భగవంతుడు ఇక్కడ తిరిగి స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ హితము అన్నాడు చూసారా, జాగ్రత్తగా. హితం అంటే ఏంటి? వెల్ఫేర్. నీ యొక్క క్షేమాన్ని కోరి నేను చెప్తున్నాను. భగవంతుడి మాటలు మనం నిర్లక్ష్యం పెట్టామనుకోండి, మనం క్షేమంగా ఉండగలుగుతామా? భగవంతుడు నీ యోగక్షేమాలన్నీ నాకు ఇచ్చేసి అంటున్నాడు చూసారా. నేను చూసుకుంటాను. కలియుగ అంతిమ సమయములో యుగ పరివర్తన అతి చేరువలో, చూసారా, యుగ పరివర్తన అతి చేరువలో ఉన్నప్పుడు ఆత్మల నిజమైన హితము కేవలము పరమాత్మ స్మృతి. ఆత్మల నిజమైన హితము కేవలము రాజయోగం అన్నమాట. స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవడము, తర్వాత విశ్వాత్మల తండ్రి అయినటువంటి పతిత పావనుడైనటువంటి జ్ఞాన సాగరుడైనటువంటి, అర్థమైందండి, ఆ యొక్క భగవంతుడు, పరమ సత్యమైనటువంటి భగవంతుడిని మనము బుద్ధి ద్వారా స్మృతి చేయడం అన్నమాట. పరమాత్మ స్మృతి ద్వారానే సాధ్యమవుతుంది. ఆత్మల నిజమైన హితము కేవలము పరమాత్మ హితము, పరమాత్మ స్మృతి ద్వారానే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకానికి ఒక నేపథ్యం చెప్తున్నాడు. కొంచెం డీటెయిల్డ్గా మనం చర్చించుకుంటున్నామండి. 18వ అధ్యాయం మొత్తము గీతాశాస్త్రానికి ఉపహార అధ్యాయము. ఉపహార అధ్యాయం అంటే ఏంటి? ఉపహార అంటే దాని ఏమంటారు? కంక్లూజన్ అన్నమాట. ఒక్కసారి దాన్ని క్లోజింగ్ సెరమనీ లాగా అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి దాన్ని క్రోడీకరిస్తున్నాడు. నాయనా, నేను చెప్పిందంతా ఇది, నువ్వు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేస్తే నీ జీవితం శ్రేష్టంగా తయారవుతుంది. ఒక్కసారి వినండి. ఇక్కడ నేను ఉపసంహారం గురించి కూడా చెప్పాను. ఉపసంహార అధ్యాయం. ఉపసంహారం అంటే ఇప్పటి వరకు భగవంతుడు అర్జునునికి మనకి ఏం చెప్పాడు? ఇప్పటి వరకు చెప్పండి ఒకసారి. ఇప్పటి గురించి ఆత్మజ్ఞానం చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు, త్రిగుణాల యొక్క జ్ఞానం చెప్పాడు. 14 అధ్యాయులు త్రిగుణాల జ్ఞానం, గుణత్రయ, ఆత్మస్వరూపము, ప్రకృతి పురుష తత్వము, యజ్ఞము, తపస్సు, దానము, స్వధర్మము, త్యాగము, శరణాగతి. చివరికి ఎవరి శరణులోకి రావాలి? అర్థమైంది? నా ఒక్కడి శరణులోకి రండి, మామేకం శరణం వ్రజ. ఇవన్నీ మనకి చెప్పాడు. అర్థమైందండి? మొదలైన అత్యంత గుహ్యమైన బోధనలను స్పష్టము చేసి 18వ అధ్యాయములో సమగ్రముగా పునః సంగ్రహించి తుది సారాంశముగా మరియు పరమ
నిర్ణయముగా తెలియజేయడము జరిగింది. ఇది ఉపసంహారము అంటే అర్థం. కంక్లూడింగ్ సమ్మరీ అన్నాడు ఇంగ్లీష్లో. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు, భూయః అన్నాడు, మరలా నేను మళ్ళీ చెప్తున్నాను అంటే ఇంత చెప్పిన తర్వాత కూడా అర్థం కాలేదనుకోండి, ఎలా ఉన్నాడో అలాగే ఉన్నారు అనుకోండి, ఇంకా దానికి ఎవరు బాధ్యులండి? వారి జీవితం అయినా కరెక్ట్గా మంచి మార్గాన వెళ్ళకపోతే దానికి భగవంతుడు ఏ విధంగా బాధ్యుడవుతాడు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక సత్యము ఒక్కసారి విన్నంత మాత్రాన హృదయములో స్థిరపడదు. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఇది పాయింట్ రిపీట్ చేస్తున్నాం, ఎందుకంటే ముఖ్యమైన పాయింట్ కాబట్టి. పునః శ్రవణము అవసరము. అందుకనే చూసారు, ఒకసారి ఈ వీడియోని 4 సార్లు విన్నారనుకోండి, ఇంకా చాలా దీర్ఘంగా చాలా ఘాటుగా గుచ్చుకుంటుంది. ఒకసారి వింటే ఒక మోస్తరుగా అర్థమవుతుంది. తర్వాత 2వసారి 3వసారి 4వసారి వింటూ ఉంటే అది అక్యురేట్గా మనకు హృదయంలో అంటే హృదయం అంటే ఆత్మలో తాకుతుందన్నమాట. అది పరివర్తన మొదలవుతుంది అక్కడి నుండి. ఉపనిషత్తులు కూడా ఇదే చెబుతున్నాయి. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి? ఎప్పుడుగా మనం చర్చించుకున్న 3 పదాలు చెప్తాయి అక్కడ. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటాడు. శ్రవణము అంటే వినడము. విన్నదాన్ని ఏంటి? విచార సాగర మంథనము అంటే ఏమంటారు దాన్ని? మనన చింతన అంటారు. ఇంట్రోవర్టెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఆ పాయింట్ ఒక డీప్ అండర్స్టాండింగ్ లోకి వెళ్ళడం అన్నమాట. ఏ విధంగా అయితే ఇప్పుడు ఆవులు ఇవన్నీ గడ్డి వేసిన తర్వాత నెమరు వేస్తాయి చూసారు, అలాగా తర్వాత బయటికి తీసుకు ఒకసారి నెమరు వేస్తే ఆ విధంగా మనం చెప్పినటువంటి విన్నటువంటి మాటల్ని మనం ఆ విధంగా విచార సాగర మంథనం చేయటం. శ్రవణ మనన నిధిధ్యాసనము, మళ్ళీ వినడము, ఆలోచించడము, తర్వాత దాన్ని ఏం చేయాలి? దాన్ని అప్లై చేయాలి కదా. ధ్యానం అంటే రాజయోగం చేయటం, ధ్యానించడం. ఇష్టోసిమే అన్నాడు. ఇష్టోసిమే అంటే ఏమన్నాడు? నీవు నాకు అత్యంత ప్రియుడివి, నీవు చాలా గొప్పవాడివి, నీకు చాలా నీవు నాకు దగ్గర వాడివి. ఇది గీతలోని అత్యంత మధురమైన వాక్యాలలో ఒకటి. భగవంతుడు అంటున్నాడు, నీవు చాలా దగ్గర వాడివి. భక్తి యోగంలో కూడా అంటాడు, ఈ ప్రియ యోమద్భక్త సమే ప్రియ, యోమద్భక్త సమే ప్రియ అనే మాటలు వస్తాయి. 15వ అధ్యాయంలో నుంచి 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు ఉంటాయండి. అది ఇది అంటే ఒకటి. భగవంతుడు అర్జునుని కేవలం శిష్యుడిగా చూడటం లేదు, ప్రియాతి ప్రియుడిగా చూస్తున్నాడు. ఇది భక్తి యొక్క అసలు హృదయము. పరమాత్మకు అవసరం ఏంటి? పరమాత్మకు ఏం అవసరం అండి? ఇటువంటి హృదయం కావాలండి. నిశ్చలమైనటువంటి పవిత్రమైన హృదయం కావాలి. కల్మషము లేనటువంటి ఆ హృదయము కావాలి. అంతేగాని ఏ వద్దంటున్నాడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది భక్తి యొక్క అసలు హృదయం. పరమాత్మకు అవసరం ఏంటి? మన పాండిత్యము కాదు. పరమాత్మకు మన పాండిత్యము, నేను ఎంత చదువుకున్నాను అవసరం లేదు ఆయనకి. మన పాండిత్యము కాదు, కర్మకాండలు కాదు, బాహ్య ప్రదర్శనలు కాదు, కానీ నిజమైన ప్రేమ, హృదయ పవిత్రత, విశ్వాసము, సమర్పణ భావము. ఇది కావాలంట భగవంతుడికి. మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఎంత లాభం ఏంటి? ఎంత పర్సెంటేజ్ మన జీవితంలో ఆచరిస్తున్నాము? ఆచరణ లేనటువంటి జ్ఞానము, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అండి. ఒక వ్యక్తికి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని శాస్త్రాల జ్ఞానం ఉంది, ఇంకొక వ్యక్తికి ఎటువంటి జ్ఞానము లేదు. ఈ ఉన్నటువంటి వ్యక్తి అసలు వాడలేదనుకోండి, అనుభవంలోకి తీసుకుని రాలేదనుకోండి, లేని వ్యక్తితోనే సమానం అవుతాడు. ఎందుకంటే ఈయన ఉండి వాడుకోవటం లేదు, ఆయన లేక వాడుకోవటం లేదు, అంతే తేడా. అందుకని ఇక్కడ జ్ఞానం తర్వాత భగవంతుడు మనకి విజ్ఞానం చెప్తున్నాడు. విజ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని జీవితంలో ఎలాగ అనుభవం చెయ్యాలి అది మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో కొన్ని విషయాలండి. ఈ శ్లోకము చాలా లోతైనది. ఇక్కడ పరమాత్మ తన ప్రియమైన పిల్లలతో మాట్లాడుతున్నట్లు భావించవచ్చు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనుకోండి. నీవు నాకు ప్రియమైన బిడ్డవు, అందుకే నీ శ్రేయస్సు కోసము పరమ రహస్యాన్ని చెప్తున్నాను. సర్వగుహ్యతమం భూయః. సర్వగుహ్యతం అంటే పరమ రహస్యము. ఆ పరమ రహస్యం ఏమిటి? ఆ పరమరహస్యం ఏమిటి? అసలు ఏం చెప్పాడు? ఒక్క రహస్యం ఉండాలి. ఒక్క విషయాన్ని మీరు మీ బుద్ధి ద్వారా కొంచెం మీరు అంగీకరించగలిగితే, యాక్సెప్ట్ చేయగలిగితే మీ జీవితం మారిపోతుంది. ఏమిటండి ఆ పరమ రహస్యము? నీవు శరీరము కాదు, నీవు ఆత్మవి. నీవు శరీరము కావు, నీవు
ఆత్మే, శరీరము కాదు, నీవు ఆత్మవు. నేను నీ పరమ పితను, పరమ శిక్షకుడను, పరమ సద్గురువును అయిన పరమాత్మను. పరమ శిక్షకుడు, పరమ పిత, పరమ సద్గురువు అయిన పరమాత్మనేంటి ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. నన్ను మనసు బుద్ధి ద్వారా స్మరించు. ఎంత సింపుల్ అండి. ఇందులో రూపాయి ఖర్చు ఉందా చెప్పండి? మనసులో నన్ను పెట్టుకోవయ్యా. నీ భార్య బిడ్డలను ఎలా పెట్టుకుంటావు, నీ బంధువులను ఎలా పెట్టుకుంటావు, మిత్రులను ఎలా పెట్టుకుంటావు, నీ బాస్ని ఎలా పెట్టుకుంటావు, నీవు ఎవరితో డీల్ చేస్తున్నావు వాళ్ళని ఎలా పెట్టుకుంటావు, నన్ను కూడా పెట్టుకో. అర్థమైందండి? నీ మనసు బుద్ధి ద్వారా నన్ను స్మరించు. దేహాభిమానాన్ని విడిచి ఆత్మాభిమానములో స్థితుడవు కమ్ము. నాతో రాజయోగ మార్గము ద్వారా సంబంధాన్ని జోడించు. ఇది గీత యొక్క హృదయ సారము. హృదయ సారము, లోతైన సారము, హార్ట్ అన్నమాట. ఈ నాలెడ్జ్ ఉంటే మనకు హార్ట్ అటాక్ రాదు. వక్ష్యామి తే హితం అన్నాడు. దాని మీనింగ్ ఏంటి? నీ నిజమైన శ్రేయస్సు కోసము ప్రపంచంలో చాలా మంది మనకు చెప్తారండి, కానీ మన హితము కోరి చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ హితం చేసుకునే విధానం కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసినంత మాత్రాన ఏదైతే తెలుస్తుందో అంతవరకే వాళ్ళు మనకి చెప్తారు. ప్రపంచంలో చాలా మంది మనకు ఇష్టం ఉన్నదాన్ని చెప్తారు. మన మనసుకి చాలా, మనం హ్యాపీగా చెప్తుంటే, మనం పొగుడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా, అట్లాంటి విషయాలు చెప్తారు. కానీ భగవంతుడు హితము అంటే ఉన్నదాన్ని చెప్తాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. మీరేమనుకుంటారు? అవసరం లేదు ఆయనకి. ప్రపంచ పరివర్తన ఆయన చేస్తున్నాడు. విన్నవాళ్ళు, ఒప్పుకున్న వాళ్ళు, ఆయన మాట విన్నవాళ్ళు ఆయన మార్గంలో నడుస్తారు, సృష్టి పరివర్తన అయిపోతుంది. లేని వాళ్ళు చివరికి పశ్చాత్తాపడవలసి వస్తుంది. మనసుకు నచ్చేది ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖము, కానీ అది నిజమైన ఆనందము కాదు. ప్రేయస్సు నిజమైన ఆనందము కాదు. పరమాత్మ ఉపదేశము తాత్కాలిక సుఖము కోసము కాదు. పరమాత్మ ఉపదేశము తాత్కాలిక సుఖము కోసము కాదు, శాశ్వత ముక్తి కోసము, జీవన్ముక్తి కోసము, ముక్తి జీవన్ముక్తి కోసము. కఠోపనిషత్తు కూడా చెబుతుంది, ఇప్పటికే మనం చర్చించుకున్నాము. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత, అది ఆ మంత్రము. శ్రేయస్సు మరియు ప్రేయస్సు రెండు మన ముందుకు వస్తాయి. జ్ఞాని దేన్ని ఎంచుకుంటాడు? జ్ఞాని శ్రేయస్సుని ఎంచుకుంటాడు. జ్ఞాని శ్రేయస్సుని ఎంచుకుంటాడు. ఇప్పుడు ఈ శ్లోకము ద్వారా తెలుసుకున్న సత్యాలు ఒక 4 విషయాలండి. ఈ శ్లోకము ద్వారా మనకి ఏం తెలుస్తున్నాయి? 4 విషయాలు. పరమాత్మ బలవంతం చేయడు. పరమాత్మ మనని బలవంతం చేయడు. ఆయన జ్ఞానం చెప్పి వదిలేస్తాడు. 1863లో స్వేచ్ఛ ఇచ్చాడు. రెండో విషయం, కానీ ప్రేమతో మార్గదర్శనం చేస్తాడు. అర్థం? బలవంతం చేయడు కానీ ప్రేమతో. ప్లీజ్ నా మాట విను, నీ జీవితం బాగుపడుతుంది, ఈ ఒక్క జన్మ నా మాట విను. మొత్తం కాలచక్రంలో అద్భుతమైన జన్మలు, మొత్తం అంతా జన్మలన్నీ అద్భుతమైన జన్మలు ప్రసాదిస్తాను నీకు. అది 1864లో నేను ప్రేమతో మార్గదర్శనం, కానీ ప్రేమతో మార్గదర్శనం చేస్తాడు. 1864లో హృదయాన్ని తాకుతున్నాడు మనకి. అర్థమైందండి? ఆనంద బాష్పాలు వస్తాయన్నమాట నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళకి. మూడవది, గీత యొక్క అంతిమ సారము భక్తి మరియు శరణాగతి. భక్తిలో ఏంటంటే అన్ని తెలుసుకుంటాము, తర్వాత భగవంతుని మీద బలిహారం అవుతాం. జ్ఞానము చివరకు ప్రేమలో కలుస్తుంది. జ్ఞానం అంటే ఏదో ఆర్టిఫిషియల్ జ్ఞానం కాదు, ఏదో అకాడమిక్ డిగ్రీస్లో చదువుకున్న జ్ఞానం కాదు. అది ప్రేమ కింద పరివర్తన అయ్యి పరమాత్మ మీద మనం బలిహారం అయ్యే స్థితి చేరుస్తుంది. 4వ విషయము, పరమాత్మకు మనపై ప్రేమ ఉన్నది. ఇది గీతలో అత్యంత ఆశాజనక సందేశము. భగవంతుడికి మన పట్ల అపారమైనటువంటి ప్రేమ, మన మీద నమ్మకము, ఇవన్నీ ఉన్నాయి. 5వ విషయము, ఆధ్యాత్మిక జ్ఞానము పునః పునః వినాలి. ఆధ్యాత్మిక జ్ఞానము అలా వింటూనే ఉండాలి, ప్రతి నిత్యము వినాలి. వింటున్నప్పుడు అది బుద్ధిలో కూర్చుంటుంది. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఆత్మ అంటే భయపడతారు. శరీర భ్రాంతిలోని 63 జన్మలు గడిపేశాం ద్వాపర యుగము నుండి. ఇప్పుడు ఒక్కసారి నువ్వు శరీరం కాదు అంటే అది కంగారు పడతారు. లేదంటే ఇదంతా కూడా కరెక్ట్ జ్ఞానం కాదంటూ వెళ్ళిపోతారు కూడా చాలా మంది. అందుకని కొద్దిమంది మాత్రమే నన్ను ఆ విధంగా పసిగడతారంటాడు భగవంతుడు. భూయః శృణు అని దీనిని అంటారనమాట. దీన్ని ఏం చేస్తుంది? భూయః శృణు అంటే ఏంటి? శృణు అంటే వినమని, భూయ అంటే మరలా మరలా వినమని. ఇప్పుడు 1-2 గీతా శ్లోకాలు ఈ యొక్క ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. మిగతా తదుపరి ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేద్దాము. ఇంకా గీతా శ్లోకాల సమర్థించేటువంటి మద్దతు శ్లోకాలు కొన్ని ఉన్నాయి, ఉపనిషత్తు మద్దతు మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి చెప్పుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మనం కంక్లూడ్ చేసుకుందాం. ఇప్పుడు
మీకు ఒక 2-3 శ్లోకాలు మనము సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చర్చించుకుందాం. 2వ అధ్యాయంలోని 41వ శ్లోకము సాంఖ్యయోగము 41 ఇప్పటికే మనము అనేక మార్లు చర్చించుకున్నాం. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవరైతే సీరియల్ ఆర్డర్లో ప్రతి ఎపిసోడ్ని వదలకుండా, ఒకవేళ చూడకపోయినా తర్వాత అప్లోడ్ చేసినప్పుడు కూడా మీరు అది స్టడీ చేసి విన్నారనుకోండి, ఒక స్టోరీ లాగా వెళుతోంది. అది అర్థమైందండి. ఏదో విధంగా చెప్పడం ఉపన్యాసం కాదు, ఒక స్టోరీ లాగా అనమాట. మన యొక్క మన జీవిత రహస్యము, పరమాత్మ యొక్క తత్వము, సృష్టి రహస్యాలు ఇవన్నీ కూడా మనకు ఒక స్టోరీ లాగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇది అర్థం కావాలంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే 2:41లో మీ వ్యవసాయాత్మిక బుద్ధి అవసరం. చూసారా, మనం బుద్ధినేత్రం అంటున్నాం కదా, అది బుద్ధినేత్రం తెలుసుకుంటే ఏమవుతుందంటే క్లారిటీ వస్తుంది. లైఫ్ మీద క్లారిటీ. ఏంటి మానవ జన్మ అంటే ఏంటి? ఈ విధంగా కేవలం మనం వండుకోవడం, తినడం, ఆ విధంగా చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం కాదు కదా, దానికి ఒకటి ఉంది. అందులో ఒకసారి శ్లోకాన్ని వినండి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అన్నాడు. ఇక్కడ 2 వర్గాలు చెప్తున్నాడు. ఒకటి వ్యవసాయాత్మిక బుద్ధి, కొద్దిమంది. అవ్యవసాయినాం అంటే బహుశాఖలుగా ఉంటది, అన్నిటినీ వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకంటే దేహభ్రాంతిలో డివిజన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరు చెప్పిన మాట కరెక్ట్ అనుకుంటూ వెళ్తారు. అసలైనటువంటి ఆత్మతత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోరు. అర్థమైందా? ఓ అర్జున, ఆధ్యాత్మిక మార్గములో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే ఉంటుంది, కానీ స్థిర నిశ్చయము లేని వారి బుద్ధులు అనేక శాఖలుగా చెదిరిపోతాయి. అర్థమైంది. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో ఇదే శ్లోకం మీద దాంట్లో ఉన్నటువంటి తదుపరి మంచి మంచి విషయాలు, లోతైన తత్వాన్ని మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.